హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఎండలు మాత్రం మండిపోతున్నాయి కదా! ఇంక మా వారైతే ఫ్రూట్స్ తీసుకొచ్చారు. మా పిల్లల్ని తినమంటే అస్సలు తినట్లేదు. ముక్కలు కట్ చేసి ఇస్తానంటే వద్దంటే వద్దన్నారు. సరేలే అని చెప్పేసి మంచిగా కర్బూజా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. జ్యూసులు వాళ్ళందరూ చక్కగా కర్బూజాని ఈ విధంగానే గుజ్జు తీసేసి వాటిలోనే పోసిస్తారు కదా! అదే విధంగా నేను దీంట్లోనే పెట్టేసి ఐస్ క్రీమ్ చేద్దామని చెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయకుండా లోపలున్న గుజ్జు వరకి తీసుకొని మిక్సీలో వేసుకొని 4 టేబుల్ స్పూన్ల షుగరు, 2 ఇలాచీ, జీడిపప్పు, బాదం పప్పు వేసిన తర్వాత ఇంట్లో అయితే అప్పుడెప్పుడో తీసుకొచ్చిన విప్పీ క్రీమ్ అయితే ఉందండి. కేకులు చేద్దామని చెప్పి తెచ్చుకున్నాను కానీ చేయడమే కుదరట్లేదు ఈ పిల్లల దెబ్బకి. సరేలే అని చెప్పేసి అది కూడా 4 స్పూన్లేసేసి ఈ విధంగా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంట్లో విప్పీ క్రీమ్ లేదనుకోండి చక్కగా పాలు, మీగడ బాగా ఒక కప్ అయితే వేసుకున్నా అంటే బాగా వస్తుంది. ఇంక రండి ఇంక ఉదయాన్నే ఎలా ఉందో చూపిస్తాను. మా పిల్లలైతే స్కూల్‌కెళ్ళిపోయారు. వాళ్ళు ఉన్నప్పుడు తీశానంటే ఉదయాన్నే టిఫిన్ చేయకుండా ఇదే తింటానని మారం చేస్తారు. అందుకని వాళ్ళు వెళ్ళిన తర్వాత తీస్తే ఒక్క స్పూన్ తింటే 4 స్పూన్లు తినాలనిపిస్తుంది. మొత్తం నేను ఎక్కడ తినేస్తానో భయమేసేసి టకటకా లోపల పెట్టేశాను. బాయ్ ఫ్రెండ్స్.